సార్ మీరు దిశ డిఎస్పీగా తీసుకున్న తర్వాత మీ జ్యుడిక్షన్లో ఒక మర్డర్ జరగడం, ఆ కేసు ఛార్జ్ షీట్ వేయడం, అసలు ఆ కేసు గురించి ఒకసారి. అంటే యాక్చువల్గా ఒక 2 కేసులు మంచి సాటిస్ఫాక్షన్ కేసులు అండి. హిందూపురంలో చిన్న అంటే మైనర్ అమ్మాయి, సొంతం తాత అమ్మాయి ఏజ్ ఒక 5 years ఉంటాయి అంతే. 5 years ఉంటాయి. ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు అమ్మాయి పైన అఘాయిత్యం చేశాడు. అఘాయిత్యం చేస్తే అప్పుడు హిందూపూర్లో ఎఫ్ఐఆర్ చేసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మాకు ఇచ్చారు, దిశకి ఇచ్చారు. ఇస్తే ఇమీడియట్గా మనం తక్కువ టైంలో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో విచారణ కూడా పూర్తయింది. దాంట్లో ఆ వ్యక్తికి 5 ఏళ్ళు శిక్ష పడింది, సొంతం తాతకే. ఆ తండ్రి కూడా కోర్టులో సాక్ష్యం చెప్పడానికి తటపడేస్తే మళ్ళీ అది మనము కౌన్సిలింగ్ చేసి తర్వాత ప్రాసిక్యూటర్ గారు అని చెప్పి 5 years పడింది, 5 years శిక్ష పడింది. తర్వాత ఇంకోటి రీసెంట్గా ఒకటి బుక్కపట్నం పిఎస్ అంటే ఇప్పుడు పుట్టపర్తి జిల్లాకి వెళ్ళిపోయింది. అప్పుడు కంబైన్ డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు కేసు రిపోర్ట్ అయింది. ఒక బుద్ధిమానంద కలిగింటే మా చెవుడుంది ఆమె, పెద్ద ఆమె, పాపం పేరెంట్స్ లేరు ఆమెకు. ఆ వర్షం పడుతుంటే బయటికి వెళ్తే, బహిర్భూమికి బయటికి వెళ్తే ఒక ఆల్రెడీ నేర చరిత్ర కలిగిన ఒక వ్యక్తి ఆమె అది అదురుగా భావించి ఆమె పైన కంపచెంటు తీసుకెళ్ళి అఘాయిత్యం చేశాడు. ఆమె చెప్పుకోలేదు అసలు. తర్వాత ఊర్లో ఆ పక్కన ఉండే ఒక వ్యక్తి చూశాడు. ఈమె అంటే సౌండ్ కూడా రాదన్నమాట, మూడు వినిపిస్తున్నాయి. పక్కన పొలం ఉండే వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చినాడు, ఏదో సంథింగ్ జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. చూస్తే అప్పుడు అతను చూసి ఈ అఘాయిత్యం చేసిన వ్యక్తి పారిపోయినాడు. అప్పుడు ఇమీడియట్గా ప్రజెంట్ ఎస్పీ గారు, మాకు ఎస్పీ గారు ఇమీడియట్గా దిశకి ఇచ్చారు కేసు. అతన్ని వితిన్ 24 hours అరెస్ట్ చేయడం జరిగింది. ఛార్జ్ షీట్ కూడా అతి తక్కువ టైంలో ఫైల్ చేస్తే విచారణ జరిగి రీసెంట్గా అతనికి 10 ఏళ్ళ జైలు శిక్ష విధించారు ఆ వ్యక్తి కూడా. ఓకే, ఈ 2 బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చే కేసులు. అది కాకుండా ఇంకా చాలా కేసులు ఉన్నాయి, కొంత అది కూడా సాటిస్ఫాక్షన్ ఇచ్చే కేసులు ఉన్నాయి. ఓకే సార్, మీరు ఎస్ఐగా ఇదే అనంతపూర్లో స్టార్ట్ చేశారు, ఈ సిఐ డిఎస్పీ వచ్చారు. ఎస్ఐగా ఉన్నప్పుడు ఏ శ్రీనివాస్ అనగానే 1 town 2 town 3 town అంతా కూడా కొంచెం హడలు పెట్టించారు. ఎందుకంటే రౌడీజం విషయంలో కానీ, సప్తగిరి సర్కిల్ కానీ, క్లాక్ టవర్ ప్రాంతాల్లో రోడ్డు మీదకి ఎవడని వస్తే కాళ్ళు చేతులు ఎదుర్కొట్టేవారు. ఇప్పుడు అదే స్పీడ్ ఉందా లేదా తగ్గిందా? అనంతపూర్లో అసలు రౌడీజం తగ్గిందా? అంటే బాగా గుర్తు చేశారు. 1998 నేను 91 బ్యాచ్ చేసేయండి. 98లో 1 townలో పనిచేశాను. 98 to 2002 4 years. అప్పుడు స్ట్రీట్ రౌడిజం ఎక్కువ ఉండేది, పొలిటికల్ రౌడిజం కాదు, స్ట్రీట్ రౌడిజం. ఒక్కొక్క ఏరియాకు ఒక బ్యాచ్ ఉండేది. అప్పుడు అంటే దాదాపు ఒక ఏరియాకు ఒక 5 మంది వెళ్ళేవాళ్ళు పక్క కింగ్స్ వాళ్ళే. కలెక్షన్ రౌడీ మామూలు కలెక్ట్ చేయడం కానీ, లేడీస్ని ధరించడం కానీ అట్లా ఉండేది. ఒక మర్డర్ అయింది తాడిపత్రి బస్ స్టాండ్లో నేను ఎస్ఐగా వచ్చిన తర్వాత. అది పొలిటికల్ మర్డర్. ఒక కౌన్సిలర్ని చంపారు ఏరియా సూపర్విస్ కోసం. అప్పుడు అందరు మొత్తం చేశాం. అప్పుడు మాకు అశోక్ కుమార్ సార్ డిఎస్పీ ఉండేవాళ్ళు. ఎవరండి? అశోక్ కుమార్ గారు, ఇప్పుడు ఏసీబీ సార్, మాకు డిఎస్పీ సార్ ఇక్కడ జీబీ అశోక్ కుమార్ సార్. సార్ బాగా మాకు సపోర్ట్ చేశారు. అంటే ఫెయిర్గా, అంటే ఏదైనా కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూలో అప్పుడు మొత్తం అనలైజ్ చేశాం. రౌడిజం ఎక్కువ ఉంది ఈ స్ట్రీట్ వైజ్, ఎవరెవరు ఒక్కొక్క ఏరియాలో ఎంతమంది ఉన్నారు దాదాపు చేస్తే ఒక చోట 6 మంది, ఒక చోట 7 మంది, ఒక 10 మంది తేలారు. దాన్ని బట్టి మనం కౌన్సిలింగ్ చేయడము, తర్వాత చట్టపరంగా కేసులు పెట్టడము, వాళ్ళు ఏదైనా చేస్తే చేసి దాన్ని మనం కొంతమంది ఊరు కూడా ఇడిపించాం లీగల్గానే. అంటే కేసులు పెట్టేసి మళ్ళీ రాకూడదని చెప్పేసి. కొంతమంది కొన్ని ఏరియాస్లో అసలు లేడీస్ కూర్చోడేవాళ్ళు కాదు, అంటే భయపడి వాళ్ళు వచ్చేటప్పుడు ఇంట్లోకి టక్కున తలుపులు వేసుకుంటారు అనమాట. అంత ఉండేది కొన్ని ఓల్డ్ టౌన్లో. ఇప్పుడైతే ఆ రౌడిజం అనేది చాలా తగ్గిపోయింది. 99% రౌడిజం అనేది లేదు. రౌడిజం లేదు. తర్వాత ఆ పొలిటికల్ సుప్రీమస్ కోసం కూడా ఆ విధంగా ఒకరినొకరు చంపుకుండే విధంగా అదే లేదు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ ఉందంటారా? డామినేటరీ ఉంది. అసలు ఎక్కడ కూడా ఆ సంకేతాలు లేవు ఫ్యాక్షన్ సంబంధించి. కానీ ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిస్టులు అందరూ అప్పుల పాలైపోయారు అంటుంటారు, వాస్తవం అంటారా? ఆర్థికంగా బాగా చెదిగిపోయారు అన్నది ఫ్యాక్షనిస్టులు అంటారా? అంటే ఆర్థికంగా అంటే ఎవరు వాళ్ళ ఒక్కొక్కరు, మనం అది యూనిఫామ్గా చెప్పలేము. కొంతమంది ఏదైనా వాళ్ళు చేసుకునే ఏదైనా బిజినెస్, ఈ రియల్ ఎస్టేట్లో కొంతమంది ఫ్యాక్షన్స్ రియల్ ఎస్టేట్ డబ్బులు పెట్టారు, కొంతమంది రియల్ ఎస్టేట్ సంపాదించుకున్నారు, కొంతమంది అంటే రియల్ ఎస్టేట్గా సంపాదించడం కాకుండా కేసుల్లోని మొత్తం ఆ కేసులు కోర్టులు తిరిగి ఆస్తులని కరిగిపోయి ఉన్నారు. ఆ గ్యాంగులందరికీ భోజనాలు పెట్టలేని పరిస్థితులు కూడా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. దాంట్లో 60% ఆ విధంగా చితికిపోయి చేతగాక ఫ్యాక్షన్ వదిలిపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడైతే యూత్ కానీ, కొత్తగా వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు ఏదైనా ఆఫీస్ నేరం చేయమంటే మాత్రం అంత గుడ్డిగా వాళ్ళ మాటలు నమ్మి చేసే స్థితిలో లేరు. ఆలోచిస్తారు, నాకేమొస్తుంది, దానివల్ల నాకేంటి లాభం అని చెప్పేసి కొంచెం అవేర్నెస్ బాగుంది. మనం ఫ్యాక్షన్ లేసి కూడా ఫ్యాక్షన్ బీట్లు వేస్తాము. అప్పుడప్పుడు కొన్ని మన కళాకారులతో మనం ఈ ఫ్యాక్షన్ గురించి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి మీకు సెన్సిటివ్ ఏరియాలు ఇక్కడ అనంతపురంలో? పొలిటికల్ సెన్సిటివ్ ఏరియాస్ అంటే సబ్ డివిజన్ ఉంటాయి కొన్ని.
తాడిపత్రి సబ్ డివిజన్లో కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, అనంతపురం సబ్ డివిజన్లో తక్కువే, ధర్మవరం అటు సైడ్ ఎక్కువ ఉన్నాయి. అచ్చా, మీరు చూసిన అనంతపురంకి ఇప్పుడు అనంతపురంకి ఏం తేడా ఉందండి? చెప్పాను కదా, ఫ్యాక్షన్ తగ్గిపోయింది, రౌడీయం తగ్గిపోయింది. ఇప్పుడు అందరూ కూడా ఎవరి లైఫ్ వాళ్ళది అనే తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలని దాంట్లో ఉన్నారు. దాదాపు వైట్ కాలర్ క్రైమ్స్ ఎక్కువైనాయి, సైబర్ క్రైమ్ ఎక్కువైంది. అది మెయిన్ ప్రాబ్లం. అంటే మీరు స్టార్టింగ్లో క్రైమ్కి క్రైమ్ ప్యాటర్న్ మారుతూ వచ్చింది, ఇప్పుడు సైబర్ క్రైమ్ నడుస్తుంది. ఈ సైబర్ క్రైమ్ కంట్రోల్ చేయడానికి అనంతపురం ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు రీసెంట్గా మీరు చూసింటారు, ఫేక్ లోన్ యాప్స్ వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మేము ఏం చేసామంటే మా డీజీపీ గారు, ఎస్పీ గారు ఆదేశాల మేరకు ప్రతి చోట కూడా మహిళా పోలీసులు ఉన్నారు, అంటే వాళ్ళు విలేజ్లో పనిచేస్తారు. వాళ్ళ ద్వారా ఒక సర్వే చేసి ఎక్కువగా వీళ్ళు వెజిటబుల్ మర్చెంట్స్, బేల్దారి పని, లేబర్ పని చేసే వాళ్ళే ఈ లోన్ యాప్స్కి బలవుతున్నారు. ఎందుకంటే ఆ లోన్ ఈజీగా వస్తుందని చెప్పేసి ఆశతో వాళ్ళు పాపం తీసుకుంటున్నారు తెలియకుండా. వాళ్ళని ఐడెంటిఫై చేసి దాదాపు ఒక 200 యాప్లు ఎవరైతే మనం ఈచ్ మహిళా పోలీస్ వాళ్ళను మొబైల్ చెక్ చేసి ఆ మొబైల్ నుంచి డిలీట్ చేస్తున్నాం. అన్రిజిస్టర్డ్ అంటే ఆర్బీఐ ప్రకారం ఏవైతే బ్యాన్ చేశారో అవన్నీ కూడా మనము ఒక మేళా కింద చేయడం జరిగింది. అదే కాకుండా ఇంకా ఈ మెయిన్ సైబర్ క్రైమ్, మీకు లాటరీ తగిలిందని, లేకపోతే కరోనా డబ్బులు వచ్చాయి మీకు అని చెప్పేసి మీ ఓటీపీ చెప్పడము, మెయిల్ ఐడి చెప్పడము, ఇవన్నీ కూడా కొంతమంది డిఫరెంట్ మళ్ళీ మీ యొక్క కేబీసీలో మీరు గెలిచారని చెప్పేసి మీకు అని చెప్పేసి అట్లా కూడా చాలా మిస్లీడ్ అయ్యే వస్తున్నాయి. అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు వాళ్ళు సైబర్ నేరగాళ్ళు ఏవైతే మారుస్తున్నారు ట్రెండ్, దాన్ని మనము పబ్లిక్లో ఇప్పుడు ఈ మెయిన్ సోషల్ మీడియా ద్వారా కూడా, వాట్సాప్ ద్వారా, తర్వాత ఈ అవేర్నెస్ క్యాంప్స్ మనం పెడతాం కదా, దిశ కానీ ఇవి కానీ, ఎప్పటికప్పుడు మనం పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అయినా కానీ కొంతమంది మోసపోయి మా దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకు చట్టపరంగా ఏ విధంగా ప్రొటెక్షన్ వాళ్ళు మనం చేస్తున్నాం. కొంతమంది ఆత్మహత్య చెప్పడం కూడా అనంతపురంలో ఒక మహిళ అదే ప్రయత్నం చేస్తే మళ్ళీ కౌన్సిలింగ్ చేసి ఈ ఫేక్ లోన్ యాప్లో తీసుకొని ఆమె సంబంధించి ఫొటోస్ వీడియోస్ ఏదో షేర్ చేస్తుంటే దాన్ని కౌన్సిలింగ్ చేసి మళ్ళీ ఏం కాకుండా, అంటే కేసు అవ్వడం మీ దగ్గరకు వచ్చాక ఇన్వెస్టిగేషన్ చేయడం కాకుండా అనంతపురంలో ఉన్న ప్రజలు సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అదే ఇప్పుడు మెయిన్ మనకు ఈ బ్యాంక్ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఏదైనా మేము మెసేజ్ ఇచ్చినప్పుడు కొంతమంది మనం ఎన్ని చెప్పినా కానీ మళ్ళీ అదే పని చేస్తుంటారు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పేరు మోసిన లీడర్ నాకే కాల్ చేశాడు, సార్ నాకు వచ్చింది, నీకు 2 కోట్ల ప్రైజ్ మనీ వచ్చిందని చెప్పేసి ఇది వాస్తవం సార్ అంటారు. ఆయన మంచి ఎడ్యుకేటెడ్ ఆయన. మళ్ళీ అంటే మనం ఎన్ని చెప్పినా కానీ మనకు వర్తించమనుకుంటారు అనమాట. మన దాకా రాదు, మనకు వచ్చే జనం అనుకుంటారు. కాబట్టి ఒకటే, ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ చీటింగ్ బ్యాచ్ ఉంటుంది సార్. నేను ఎస్ఐ నుంచి కూడా చూస్తున్నాను, ఎన్నో బ్యాచ్ పట్టుకున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న గోల్డ్ కాయిన్ ఒరిజినల్ చూపిస్తారు, ఇది మాకు నిధి దొరికింది, మేము అమ్ముకోలేము, మీరు అమ్ముకోండి, మీకు తక్కువకి ఇస్తూ ఉంటాడు. చిన్న లాజిక్. గోల్డ్ అతనికి దొరికితే మీకు ఎందుకు ఇస్తాడు? అతను అనుకుంటారు కదా ఎక్కువ లాభం వస్తుంది కదా. మనం అతను ఏం చెప్తారంటే మీకు ఒక్కరికే చెప్తున్నాను, మీరు ఏదో చెప్పొద్దు అని చెప్పేసి ఒక చాకచక్యంగా మాట్లాడి లోపరుచుకొని మళ్ళీ ఒక ప్లేస్ రమ్మంటారు. అక్కడ వచ్చి డబ్బులు తీసుకుంటారు. డబ్బులు తీసుకున్నాక గోల్డ్ కాయిన్స్ అని చెప్పి ఒక బ్యాగ్ ఇస్తారు పెద్దది, అన్ని ఫేక్ అని ఉంటారు, గ్లిటరింగ్ ఉంటాయి అనమాట. ఇచ్చేసి పారిపోతారు. తర్వాత లబ్బదేమో మా దగ్గర వస్తాడు. అట్లా మేము ఎస్ఐ అని చెప్తున్నాము, ఇప్పటికీ మోసపోతున్నారు. అంటే పబ్లిక్ అంత సీరియస్ తీసుకోవట్లేదు ఏం చెప్పినా కానీ. కాబట్టి నేను చెప్పేది ప్రజలకు అదే, ఏదైనా మేము చెప్పినా కానీ ఇట్లా సైబర్ క్రైమ్ కానీ ఎనీ అదర్ క్రైమ్స్ కానీ ఏదైనా మనం గైడ్ చేసినప్పుడు పబ్లిక్ దాన్ని కొంచెం ఆకలింపు చేసుకొని ముందు జాగ్రత్త తీసుకుంటే మనం అవకాశం ఇవ్వకపోతే ఏ సైబర్ క్రైమ్ నేరగాలు ఏం చేయట్లేదు. మనం డెఫినెట్గా లింక్స్ అన్ని, ఇప్పుడు అన్అఫిషియల్ లింక్స్ అన్ని ఏవో లింక్స్ పంపిస్తుంటారు, మీరు క్లిక్ చేయండి అని చెప్పేసి. అనాథరైజ్డ్ లింక్స్ని ఏవి కూడా క్లిక్ చేయొద్దని చెప్తాను. క్లిక్ చేశారా మీ డేటా అంతా వాడికి వెళ్ళిపోయేసి వాడికి మనం స్వేచ్ఛ ఇచ్చినట్టు లెక్క. కాబట్టి ఓటీపీ కూడా ఎవరు అడగరు, బ్యాంక్ వాళ్ళు కూడా అడగరు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగరు. కాబట్టి ఆ విధంగా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. చెప్పిన దాన్ని మనం ఏదైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్తే మేము క్లారిఫై చేస్తాం. దిశ యాప్ ఉంది, తర్వాత బ్యాంక్ వాళ్ళు కూడా చెప్తుంటారు. కాబట్టి మనం చెప్తున్నాము, వాళ్ళు ప్రాపర్గా దాన్ని పాటిస్తే డెఫినెట్గా కంట్రోల్ చేయొచ్చు.